ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నిన్న మనం 145వ శ్లోకం వరకు లలితా సహస్రనామాలు నేర్చుకున్నాం. ఎలా చదవాలి ఏంటి అన్నది. ఈరోజు 146వ శ్లోకంలో క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గధాత్రి సుభగ త్రయంబక త్రిగుణాత్మిక. కాబట్టి ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తం కలిపి 7 నామాలు ఉన్నాయి. క్షరాక్షరాత్మిక సర్వభూతములు కూటస్థులై అయినటువంటి స్వరూపముగా కలిగినటువంటి తల్లి. సర్వలోకేసి అన్ని లోకములకు ఈశ్వరి. విశ్వధారిణి సమస్తమును ధరించినది. త్రివర్గధాత్రి ధర్మార్థ కామములను ఇచ్చినది. శుభగ లోకత్రయం నందలి చరాచర రహిత సౌభాగ్య స్వరూపురాలు. త్రయంబక సూర్యచంద్రాగ్నులు మువ్వురు 3 నేత్రములుగా కలిగినటువంటిది. త్రిగుణాత్మిక త్రిగుణముల సామ్య స్వరూపురాలు. కాబట్టి ఈ శ్లోకాన్ని క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గధాత్రి సుభగ త్రయంబక త్రిగుణాత్మిక అని విడదీసుకోవాలి. ఇక 147వ శ్లోకానికి వస్తే స్వర్గాపవర్గద శుద్ధ జప పుష్ప నిభాకృతి ఓజోవతి జ్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 7 నామాలు ఉన్నాయి. స్వర్గ అపవర్గద నిత్యానిత్య సుఖములు రెండిటినీ ఇచ్చేటటువంటి తల్లి. శుద్ధ అవిద్యచే కలిగిన మాలిన్య దోషములు లేనిటువంటిది. జప పుష్ప నిభాకృతి మంకెన్న పువ్వుతో సమానముకు ఆకారము కలిగినటువంటిది. ఓజోవతి ధాతు ప్రకాశము, బలము, దీప్తి అని అర్థం కలిగినటువంటి తల్లి. జ్యుతిధర కాంతిని ధరించినటువంటిది. యజ్ఞరూప యజ్ఞములను స్వరూపముగా కలిగినది. ప్రియవ్రత ప్రియమైన వ్రతములు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం స్వర్గాపవర్గద శుద్ధ జప పుష్ప నిభాకృతి ఓజోవతి జ్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఇక 148వ శ్లోకానికి వస్తే దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమప్రియ మహతి మేరునిలయ మందార కుసుమప్రియ. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 3 నామాలు ఉన్నాయి. దురారాధ్య ఇంద్రియ నిగ్రహములు లేని వారికి దేవిని కష్టముగా ఆరాధింపదగినటువంటిది. కాబట్టి ఇంద్రియ నిగ్రహములు కలిగించేటట్టుగా చేస్తుందన్నమాట. దురాదర్శ ఇంద్రియ నిగ్రహములు లేని వానికి తనకు అనుకూలంగా అనుగ్రహింప చేసుకోవడానికి చూసేటటువంటి తల్లి. పాటలి కుసుమప్రియ పాటలి పుష్పము ఇష్టముగా కలిగినటువంటిది. మహతి పరిమాణములో అన్నిటికంటే గొప్పది. మేరు నిలయ మేరు పర్వతము నివాసముగా కలిగినటువంటి తల్లి. మందార కుసుమప్రియ మందార పుష్పములు ఇష్టముగా కలిగినటువంటి తల్లి. అందుకే ఎర్రటి మందార పువ్వులతోటి కనుక అమ్మవారిని పూజిస్తే చాలా చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలా అని ఎదిరింటి వాళ్ళవో పక్కింటి వాళ్ళవో వాళ్ళు లేవకుండానే చూసి కోసేసుకుని మొగ్గలతోటి ముందు రోజు సాయంత్రమే కోసేసి నీళ్ళల్లో వేసి అవి పెట్టేస్తే అమ్మకి ఇష్టం ఉండదు. కాబట్టి 148వ శ్లోకాన్ని దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమప్రియ మహతి మేరునిలయ మందార కుసుమప్రియ. 149వ శ్లోకానికి వస్తే వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఇది ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 4 నామాలు, కాబట్టి మొత్తంగా 8 నామాలు ఉన్నాయి. విరారాధ్య వీరులచే ఆరాధింపదగినది. విరాట్ రూప విరాట్ పురుష స్వరూపిణి. విరజ పాపరహితురాలు. విశ్వతోముఖి అంతటా నేత్రములు, ముఖములు, హస్తములు కలిగినటువంటి తల్లి. ప్రత్యగ్రూప ప్రత్యేగాత్మ స్వరూపురాలు. పరాకాశ ఉత్కృష్టముగు ఆకాశమును అయినటువంటిది. ప్రాణద ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులను ఇచ్చేటటువంటి తల్లి. ప్రాణరూపిణి ప్రాణాత్మస్వరూపిణి. కాబట్టి 149వ శ్లోకాన్ని మనం వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి అని చదువుకోవాలి. ఇక 150వ శ్లోకానికి వస్తే
మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యదూః త్రిపురేసి జయస్సేన నిస్త్రైగుణ్య పరాపరా. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 6 నామాలు ఉన్నాయి. మార్తాండ భైరవారాధ్య, మార్తాండ భైరవునిచే ఆరాధింపబడినది. మంత్రిని న్యస్తరాజ్యదూః, మంత్రిని అందించిన రాజ్యభారము కలిగినటువంటిది తల్లి. త్రిపురేసి, సర్వాసా పరిపూరిక చక్రధీశ్వరికి త్రిపురేసి అనే పేరుంటుంది. కాబట్టి అమ్మవారు అటువంటి తల్లి. జయసేన, యుద్ధములలో అంతటా జయించునట్టి సేన కలిగినది. నిస్త్రైగుణ్య, సత్వరజస్తమోగుణత్రయ ధర్మములు లేనటువంటిది. పరాపరా, పరాపర శబ్ద వాచ్యార్థ స్వరూపురాలు. ఇది కొన్ని అర్థాలు ఇంకా విపులంగా చెప్పుకోవాలి అంటే మనం లలితా సహస్రనామాల గురించి వివరంగా ఒక్కొక్క నామం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి అది చాలా పెద్ద సమయం పట్టేటటువంటిది. చూద్దాం, భగవంతుడు కనుక అనుగ్రహిస్తే అవి కూడా తెలుసుకుందాం. ఇక 150వ శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యదూః త్రిపురేసి జయస్సేన నిస్త్రైగుణ్య పరాపరా. ఇక 151వ శ్లోకానికి వస్తే సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామధు కామరూపిణి. ఈ శ్లోకంలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా మీకు 6 నామాలు వచ్చాయి. సత్య జ్ఞానానంద రూప, సత్యము, జ్ఞానము, ఆనందము స్వరూపముగా కలిగినటువంటి తల్లి. సామరస్య పరాయణ, హెచ్చుదగ్గులు లేని శివశక్తి ధర్మము నివాసముగా కలిగినటువంటి తల్లి. కపర్ధిని, కపర్ధి అని శంకరుడికి ఒక పేరు. కపర్ధి అంటే శంకరుడు, కపర్ధి అను శంకరుని భార్య. కళామాల, 64 కళలు మాలగా కలిగినటువంటి తల్లి. కామధు, కోరికలను నెరవేర్చేటటువంటి తల్లి. కామరూపిణి, పరమశివుడే రూపముగా కలిగినటువంటి తల్లి. కాబట్టి 151వ శ్లోకాన్ని మనం సత్య జ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామధు కామరూపిణి అని చదువుకోవాలి. ఇక 152వ శ్లోకానికి వస్తే అమ్మో ఎన్ని నామాలో ఇందులో. కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవది, పుష్ట, పురాతన, పూజ్య, పుష్కర, పుష్కరేక్షణ. చూడండి, ఇన్ని నామాలున్న శ్లోకాన్ని మనం కేవలం 4 నామాల కిందే కలిపి చదివేస్తున్నామంటే ఎంత పొరపాటు చేస్తున్నాం. కాబట్టి ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 5 నామాలు, మొత్తంగా 9 నామాలు ఉన్న శ్లోకం ఇది. కళానిధి, కళలకు నిధి అయినటువంటి తల్లి. కావ్యకళ, కావ్యకళా స్వరూపురాలు. రసజ్ఞ, శృంగారాది రసములు కలిగినటువంటి తల్లి. రససేవది, బ్రహ్మానంద రసమునకు గని అయినటువంటి తల్లి. పుష్ట, 36 తత్వములతో కూడిన శరీరము కలిగినటువంటిది. పురాతన, అన్నటికంటే ఆది అంటే మొట్టమొదటిది అయి ఉన్నటువంటి తల్లి. పూజ్య, అందరికీ పూజింపదగినది. పుష్కర, అందరికీ పుష్టిని కలిగించేది. పుష్టి అంటే బలాన్ని కలిగించేటటువంటి తల్లి. పుష్కరే క్షణ, తామర పువ్వులు వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇన్ని నామాలు ఉన్నాయి ఇందులో. కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవది, పుష్ట, పురాతన, పూజ్య, పుష్కర, పుష్కరేక్షణ. ఇక 153వ శ్లోకానికి వస్తే పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర, పాశుహస్త, పాశుహంత్రి, పరమంత్ర విభేదిని. ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 7 నామాలు ఉన్నాయి. కాబట్టి పరంజ్యోతి, పరంజ్యోతి అంటే బ్రహ్మాత్మకమైన జ్యోతిష్సు అంటే వెలుగు కలిగినటువంటి తల్లి. పరంధామ, ఉత్కృష్టమగు స్వరూపురాలు. పరమాణువు, మిక్కిలి సూక్ష్మముల కంటే సూక్ష్మమైనటువంటి తల్లి. పరాత్పర, బ్రహ్మాదుల కంటే ఉత్కృష్టమైనది. ఉత్కృష్టము అంటే గొప్పది అని అర్థం. పాశుహస్త, ఎడమవైపు ఉన్న క్రింద చేతిలో పాసమును ధరించినటువంటి తల్లి. పాశుహంత్రి, పాసములను నశింపజేయనది. పరమంత్ర విభేదిని, పాశుహంత్రి
పరమంత్ర విభేదిని, శత్రువులు ప్రయోగించిన శస్త్రాస్త్రములను ఛేదించేటటువంటి తల్లి. కాబట్టి 153వ శ్లోకాన్ని మనం పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర, పాశుహస్త, పాశుహంత్రి, పరమంత్ర విభేదిని అని చదవాలి. ఇక్కడ 154వ శ్లోకానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా మొదల్లో చూడండి, మూర్త మూర్త నిత్యతృప్త అనుంది. ఇక్కడ ఏం చేయాలంటే 2 అంకె ఉంది కదా, మూర్తకి మూర్త మొదటి మూర్త తర్వాత మూర్త రెండవ మూర్త ఉన్నప్పుడు ఆ మూకి ముందు ఆ అని పెట్టుకోండి. మూర్త, అమూర్త, అనిత్యతృప్త అని వస్తుంది. నిత్యకి నీకి కూడా ముందు ఆ అని పెట్టుకోండి, ఎందుకంటే మూర్త అమూర్త రాకి దీర్ఘం లేకుండా. అనిత్యతృప్త, ముని మానసహంసిక, సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిని సతి. కాబట్టి ఈ శ్లోకంలో పై వరుసలో మీకు 4 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 8 నామాలు వస్తున్నాయి. మూర్త రూపము గల వస్తువు, అమూర్త మూర్త ద్రవ్య రూపమైనటువంటిది, అనిత్యతృప్త భక్తి ఉన్నచో ఏ విధంగా పూజించినను తృప్తి పొందిడిది. అంటే మనం భేషజానికి పోకుండా ఏదో ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇన్ని రకాల పూలు, ఇన్ని రకాల పళ్ళు, ఇన్ని రకాల బట్టలు, అందరికీ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చేసి భజన చేయడం, భక్తి చేయడం కాకుండా, పూజలు చేయడం కాకుండా, మన మనస్సులో భక్తి నింపుకుని కనుక ఏ విధంగా చేసినా, ఏ పువ్వు లేకపోయినా, ఏ పండు లేకపోయినా, భక్తితోటి ఆవిడిని కనుక పూజ చేస్తే తృప్తి పొందేటటువంటి తల్లి. అందుకని అనిత్యతృప్త. ముని మానసహంసిక, మునుల మనస్సు అనేది మానస సరోవరం నందు ఉన్నటువంటి ఆడహంస. అంటే అంత అందమైన మనస్సుతోటి, అంత భక్తి కలిగిన మనస్సుతోటి ఆమెటిని పూజ చేస్తే అందులో సరోవరంలో ఉండేటటువంటి హంస ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఆవిడ ఆ మనస్సుల్లో మెదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూజ చేయాలి అన్నది ఈ నామంలో తెలుస్తోంది. సత్యవ్రత, సత్యమును పలుకుట అనే వ్రతమును పొందదగినది. సత్యరూప, సత్యము రూపవంతముగా చేసి రక్షించున్నది. సర్వాంతర్యామిని, సర్వుల యొక్క అంతఃకరణములనందు నియమించేటటువంటి తల్లి. సతీ, పాతివ్రత్యము సద్రూపత్వము వలనను సతీదేవి అయినటువంటి తల్లి. కాబట్టి 154వ శ్లోకాన్ని మూర్త, అమూర్త, అనిత్యతృప్త, ముని మానసహంసిక, సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిని సతీ అని చదవాలి. ఇక 155వ శ్లోకానికి వస్తే బ్రహ్మాణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత, ప్రసవిత్రి, ప్రసండ, ఆజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి. ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 5 నామాలు, మొత్తంగా మనకి 9 నామాలు వచ్చాయి. ఇక్కడ రెండో వరుసలో ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ అని కలిపి ఉంది. అది అలా కాకుండా ప్రసవిత్రి, ప్రచండ, ఆజ్ఞ, జ్ఞాకి ముందు ఆ అని పెట్టుకోండి, స్థలం లేకపోతే పైన పెట్టుకుని ఆజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి అని చదవాలి. కాబట్టి బ్రహ్మాణి బ్రహ్మపుచ్చ స్వరూపురాలు, బ్రహ్మజనని ప్రపంచములన్నిటికీ మాత. అంటే బ్రహ్మ అంటే ఏంటి? ఇక్కడ ముక్తులకు వారిచే పొందబడిన సాత్వాభిమైన ఆత్మజ్ఞాన స్వరూపము. అటువంటి వారికి అందరికీ కూడా తల్లి. బహురూప, అనేక రూపములు కలిగినటువంటిది. బుధార్చిత, జ్ఞానులచే పూజించబడినటువంటి తల్లి. ప్రసవిత్రి, పురాణములందు సమస్తమును పుట్టించున్నది అని అర్థం వస్తుంది ఇక్కడ. ప్రచండ, మిక్కిలి కోపము గల దూతలు కలిగినటువంటిది. ఆజ్ఞ, భగవదిచ్ఛా రూపురాలు, వేదమందలి విధి నిషేధ స్వరూపురాలు ఆవిడ. ప్రతిష్ట, ఈమె యందు విశ్వమంతయు ఉనికి కలిగి ఉన్నది. ప్రకటాకృతి, అందరికీ తెలియచున్న ఆకారము కలిగినటువంటి తల్లి. కాబట్టి 155వ శ్లోకాన్ని మనం బ్రహ్మాణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత, ప్రసవిత్రి, ప్రచండ, ఆజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి అని చదవాలి.
ఇక 156వ శ్లోకానికి వస్తే ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచ సత్పీఠరూపిణి విశృంఖల వివక్తస్థ వీరమాత వియత్ప్రసూ. ఈ 156వ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 7 నామాలు ఉన్నాయి. ప్రాణేశ్వరి ప్రాణములకు ఆధారమైనది, ప్రాణధాత్రి ప్రాణములను ఇచ్చేటటువంటిది, ఆధారము ఆవిడే, ఇచ్చేది ఆవిడే. పంచ సత్పీఠ రూపిణి 51 పీఠములకు స్వరూపముగా కలిగినటువంటిది. విశృంఖల కర్మబంధం లేనిది. వివక్తస్థ విజన ప్రదేశమునందు ఉండేటటువంటి తల్లి. వీరమాత గొప్ప ఉపాసకులకు తల్లి. వియత్ప్రసూహు ఆకాశమును పుట్టించినది లేక ప్రసవించినది. కాబట్టి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచ సత్పీఠరూపిణి విశృంఖల వివక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. 157వ శ్లోకానికి వస్తే ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ఈ శ్లోకంలో పై వరుసలో 3, కింద వరుసలో 3. 157వ శ్లోకంలో మొత్తం 6 నామాలు వచ్చాయి. ముకుంద మోక్షమునిచ్చేటటువంటిది. ముక్తి నిలయ ముక్తులకు నివాసమైనది. మూల విగ్రహ రూపిణి రాజరాజేశ్వరి స్వరూపురాలు. భావజ్ఞ భావములను తెలిసినది. భవరోగగ్ని సంసారమనడి రోగములను పోగొట్టినది. సంసారంలో కూరుకుపోయి మిగిలిన ఏవీ చేయకుండా ఉంటాం చూసారా, అటువంటివి ఏవీ లేకుండా ఉండి భక్తితోటి మనం ముక్తిని పొందేటట్టుగా చేసుకునేటటువంటి తల్లి. అందుకనే భవరోగగ్ని సంసారం అనే రోగాన్ని పోగొడుతుందన్నమాట. భవచక్ర ప్రవర్తిని సంసార సముదాయంను ప్రవర్తింపజేయునది. కాబట్టి 157వ శ్లోకాన్ని మనం ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని అని చదువుకోవాలి. ఇక 158వ శ్లోకానికి వస్తే ఉదార కీర్తి రుద్దామ వైభవ. ఇక్కడ 158వ శ్లోకానికి వస్తే ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. నేను డైరెక్ట్గా 2వ లైన్లోకి వెళ్ళిపోయి ముందు చదివేశాను పొరపాటున. కాబట్టి ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 7 నామాలు వస్తాయి. కాబట్టి ఛందస్సార వేదములలో సారభూతమైనది గాయత్రి గుప్త గాయత్రి స్వరూపమైనటువంటి తల్లి. శాస్త్రసార వేదమే బలంగా కలిగినటువంటిది. మంత్రసార తాంత్రిక మంత్రములతో నిష్కర్ష చేయబడిన రూపము కలిగినటువంటి తల్లి. తలోదరి కృషించిన ఉదరము కలిగినటువంటిది. అంటే ఉదరము అంటే పొట్ట ఎంత పల్చగా ఉంటే అంత మంచిది. ఉదార కీర్తి దేవతల కీర్తి కంటే అధిగమకు కీర్తి ఇచ్చేటటువంటి తల్లి. ఉద్దామ వైభవ ఇక్కడ అనుంది, రుద్దామ వైభవ అని ఉంటుంది పుస్తకంలో, అది ఉద్దామ వైభవ హద్దులేని వైభవం కలిగినటువంటిది. వర్ణరూపిణి అంటే అక్షరములే స్వరూపంగా కలిగినటువంటి తల్లి. కాబట్టి 158వ శ్లోకాన్ని ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి అని చదువుకోవాలి. ఇక 159వ శ్లోకానికి వస్తే జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. ఈ శ్లోకంలో మళ్ళీ పై వరుస 16 అక్షరాల నామం ఒకటే నామం, కింద వరుసలో 8 అక్షరాల నామాలు 2, అంటే మొత్తంగా 3 నామాలు. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అంటే జన్మాతిత్రయముచే తప్పింపబడిన వారికి బ్రహ్మసుఖమును ఇచ్చేటటువంటి తల్లి. సర్వోపనిషదుద్గుష్ట సకలోపనిషత్తుల యందు రహస్యాతి రహస్యముగా బోధించబడిన శక్తి స్వరూపం ఆవిడ. శాంత్యతీత కళాత్మిక పరమాత్మ కళాస్వరూపురాలు ఆవిడ. కాబట్టి 159వ శ్లోకాన్ని మనం పై వరుస అంతా కలిపి చదవాలి, విడదీయకూడదు. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. కాబట్టి ఈరోజు మనం 159వ శ్లోకం దాకా తెలుసుకున్నాం. కాబట్టి రేపు ఇంకొన్ని శ్లోకాలు, వాటిని ఎలా చదవాలి, వాటి అర్థాలు ఏంటి అనేవి తెలుసుకుని ఇంకో బహుశా 2 రోజుల్లో అయిపోవచ్చు. అయిన తర్వాత
మనం ఎలా చదవాలి అన్నది రోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మొత్తం అంతటిగా కూడా ఒకసారి చదువుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.